రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన పట్టణంలోని దత్తా ఫంక్షన్ హాల్ నందు బీసీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నేతలు డాక్టర్ బత్తల హరిప్రసాద్, డాక్టర్ బత్తల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడుతూ కదిరి నియోజకవర్గంలోని బీసీ సోదరులతో సమావేశం నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో ఈ నెల 5వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బీసీ ఆత్మీయ సదస్సుకు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, హిందూపురం పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ, కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ మక్బుల్ అహ్మద్ హాజరు కానున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం రేపుల ఎల్లుండి ఆదివారం అనగా 5వ తారీఖు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతున్నది. ఇందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు హిందూపూర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ బాషా గారు మరియు ఎన్నికల ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి గారు, మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బత్తల వెంకటరమణ గారు మరియు వైఎస్ ఎంపీపీ మురవాన్లపల్లి బత్తల ఆదినారాయణ గారు మరియు వజ్రభాస్కర్ రెడ్డి గారు మరియు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా ఉంది. ఈ రాబోయే సార్వత్రిక 2024 ఎన్నికలలో మే 13న జరిగే పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులందరూ మనం ఫ్యాన్ గుర్తుకు ఒక ఓటు మక్బూల్ మహమ్మద్ గారికి, ఒక ఓటు బోయ శాంతమ్మ గారికి, 2 ఓట్లు ఫ్యాన్కు ఓటు వేయించి మన బీసీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తోడుగా ఉందాము. మరియు అలాగే మనము ఈ మక్బూల్ అహ్మద్ని గెలిపించుకొని అలాగే మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిందిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను పేరు కోరుకుంటున్నాను.